ఓం తత్సత్. ఓం తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. జీవభావము మరచిపోరన్నా, సద్గురుని చేరి ఆత్మభావము కలిగి ఉండన్నా. జీవభావము మరచిపోరన్నా, సద్గురుని చేరి ఆత్మభావము కలిగి ఉండన్నా. నేను జీవుడ నేను దేహమే అనుచు సతతము ఏల తలతూ. నేను జీవుడ నేను దేహమే అనుచు సతతము ఏల తలతూ. నిత్యమైన సత్యమైన ఆత్మయే నేననుచు మెలగుము. నిత్యమైన సత్యమైన ఆత్మయే నేననుచు మెలుగుము. సత్వసారము తెలిసి కోరన్నా, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. హరి ఓం తత్సత్. శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్రి రచించినటువంటి సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథంలో రెండవ తరంగము, ద్వితీయ తరంగము, ఆత్మ యొక్క స్వరూప లక్షణం సత్ చిత్ ఆనంద వర్ణనాన్ని చేస్తూ మొట్టమొదటి సత్, ఆత్మ సత్ అనే విషయాన్ని చెప్తున్నాడు. త్రికాలాబాధితం సత్, మూడు కాలములలో నశింపనిది ఏదో అది సత్. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు తత్వబోధ అనే గ్రంథంలో చెప్పారు. ఆత్మ తర్హి కహా అనే ప్రశ్న, ఆత్మ అంటే ఏంటియా అని. దానికి సమాధానం సత్ చిత్ ఆనంద స్వరూప ఆత్మ. ఆత్మ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము అని ఆ స్వరూప లక్షణాన్ని చెప్పాడు. మళ్ళీ ప్రశ్న పడింది, సత్ కిం, సత్ అంటే ఏమిటి అని. దానికి జవాబుగా కాలత్రయేపి తిష్టతి ఇతి సత్. కాలత్రయేపి మూడు కాలములందు ఏదైతే ఉంటుందో దాన్ని సత్ అంటారు. అది మూడు కాలములలో అంటే గతకాలం అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలములలో ఏది నశింపు లేకుండా, ఏది నశించకుండా ఎల్లవేళలా ఏది ఉంటుందో దాన్ని సత్ అన్నారండి. ఇది త్రికాలాల్లో ఉండేది ఏదో అది సత్. అంటే ఒక కాలములో ఉంటూ ఒక కాలములో లేకుండా నశించిపోయేది కాదు సత్ అంటే. సదా ఉండున్నది, ఉండుటయే లక్షణముగా గలది. ఉండుట అన్నది ఒక స్వరూప లక్షణం. ఆత్మే సత్. ఆత్మ ఆ ఉండడం అన్నది సత్. ఏంటిది? అదే ఆత్మే. చిత్ జ్ఞానం. ఒక మనిషి ఉండి ఆ మనిషికి కలిగిన జ్ఞానం కాదు, జ్ఞానమే ఆత్మ, అది దాని స్వరూపం. ఆనందం అంటే సుఖం, ఆనందమే ఆత్మ. ఒక మనిషి ఉండి లడ్డు తిని ఆనందాన్ని పొందాడు, సినిమా చూసి ఆనందాన్ని పొందాడు, అలా కాదు. ఆత్మ యొక్క స్వరూపమే ఆనందం. మరి 3 సార్లు ఎందుకు చెప్పాడయ్యా అంటే మనకు నిర్దుష్టమైనటువంటి అపరోక్ష జ్ఞానం కావాలి కనుక, ఆత్మ విషయంగా ఎటువంటి సందేహం కలగరాదు కనుక చెప్పడమైంది. అంతేగాని సత్ అంటేనే ఆత్మనే. చిత్ లేదా చైతన్యం, జ్ఞానం బ్రహ్మ, అదే కదా ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగే ఆనంద బ్రహ్మ. ఆనందం అంటే కూడా ఉత్త ఆనందమే అన్నాం అనుకోండి, అది బ్రహ్మ, ఆత్మయే. కాబట్టి విడివిడిగా చెప్పాడు కదా అని ఒక మనిషిని తీసుకొని ఆ మనిషికి ఉండేటువంటి ఆ లక్షణాలు కాదు అవి. ఒక వ్యక్తికో ఒక వస్తువుకో ఉన్నది కాదు, అది స్వరూపమే సత్చిత్ ఆనందం. ఇప్పుడు ఈ సత్తుని గురించి వర్ణిస్తున్నాడండి. నిన్న కొద్దిగా చెప్పుకున్నాం. సత్ అంటే ఎప్పటికీ ఉండేది. ఎప్పటికీ ఉండేది ఏమైనా ఉంటుందండి? మనం చూస్తూనే ఉన్నాం.
ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఈ కనిపించే వస్తువులనండి, ప్రాణులనండి అన్నీ కూడా ఒక కాలంలో పుడుతూ ఉన్నాయి, ఒక కాలంలో ఉంటూ ఉన్నాయి, ఒక కాలంలో నశిస్తూ ఉన్నాయి. అంటే కాలానికి ఉండేది 3 కాలాలే కదా ఇప్పటికీ. ఈ కాలములలో ఉండేటువంటి అనుభవాలను తెలుసుకునేది ఎవరు? ఈ 3 కాలాల్లో ఈ విధంగా అనుభవం అయింది అని తెలుసుకొని గ్రహించింది ఎవరు? ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో 3 కాలాల విషయము కూడా, అట్టాటి వాడు, అటువంటిది అది కాలానికి అతీతమైనదే. ఎందుకు? 3 కాలములు మారిపోతున్నాయి. ఇప్పుడు నేను వర్తమాన కాలంలో చెప్తూ ఉన్నానో ఇంకొన్ని నిమిషాలు పోతానే అది భూతకాలం అయిపోయింది. కాబట్టి భూతకాలం అయిపోయింది, నిన్న గడిచిపోయింది అంటే భూతకాలం పోయింది, వర్తమానం నడుస్తున్నది. కాసేపు పోతే వర్తమాన కాలం పోతుంది, భవిష్యత్తు కాలం వస్తుంది. ఈ 3 విషయాలు చెప్పేవాడు నశించడు కదా, ఎప్పటికీ ఉంటేనే అది. కాబట్టి ఆ తెలుసుకునేవాడెవడో కాలాన్ని అతడు లేదా ఆమె లేదా అది 3 కాలములకు పరిమితం కాదు, అది 3 కాలాలకి అతీతం. లేదయ్యా మీరు అనొచ్చు, అది కూడా కాలానికి పరిమితమయ్యే ఉంది అనుకున్నాం. కాలంలోనే ఉంటుందేమో. ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నట్టు, త్రేతాయుగంలో రాముడు ఉన్నట్టు ఉందేమో ఆత్మ అని అంటే, ఒక్కసారి మనం విచారణ చేసి చూస్తే కాలానికి అది కూడా పరిమితమైతే ఏమండి, ఆ కాలంలో జరిగిన సంఘటనతో పాటుగా ఆ అనుభవం కూడా, ఆ జరిగిన సంఘటన ఎలా అయితే వెళ్ళిపోతుందో, నశించిపోతుందో, ఈ తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా నశించిపోయే. ఇప్పుడు బుద్ధుడు అనే దానికి విషయంలో చెప్పాను నేను గతంలో, బౌద్ధాన్ని, క్షణిక విజ్ఞానవాదాన్ని గురించి. నిన్న అన్నది కాలం వెళ్ళిపోయింది. నిన్న నేను ఒక రామయ్య దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నా. ఆ తీసుకున్న నేను అనే నిన్న కాదులే, సంవత్సరం అనుకుందామండి. ఆ సంవత్సర కాలం గడిచిపోయింది, ఆ సంవత్సరం వెళ్ళిపోయింది, కాలం పోయింది, ప్రదేశము పోయింది. అప్పుడు ఏదో ఒకడో పల్లెలో ఎక్కడో ఉన్నా నేను, ఇప్పుడు లేను, ఇక్కడున్నా. కాబట్టి దేశము పోయింది, కాలము పోయింది, దాంతోపాటే తెలుసుకుంటున్నటువంటి అనుభవం కూడా పోయింది. అంటే అది మళ్ళీ గుర్తు ఎవరికి వచ్చింది? నేను బాకీ ఉన్నానే అన్న విషయం ఎవరికి వచ్చింది? పొరపాటున నేను నీకు బాకీ లేనయ్యా అంటే కోర్టులో వేస్తే మెడబట్టి తోసుకోని పోతారు పోలీసు వాళ్ళు వచ్చి. కాబట్టి ఆ అనుభవం అంటున్నామే, తెలుసుకునే జ్ఞానం, కాలాలతో పాటుగా కాలానికి అతీతంగా ఉంటూ అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నదే అది సత్, త్రికాలాల్లో నశించలే. ఇప్పుడు ఇంకొక దృష్టాంతం చెప్పుకుందాం. పలానప్పుడు పుట్టాను, ఇప్పుడు బాల్యం ఉన్నది, బాల్యంలో నేను టీచర్ దగ్గర దెబ్బలు తింటూ ఉన్నా, లేదా ఫస్ట్ మార్కులు సాధిస్తూ ఉండినా బాల్యం వెళ్ళిపోయింది. బాల్యంతో పాటు ఆ బాల్యావస్థలో ఉండినటువంటి శరీర మనోబుద్ధులు ఆ తర్వాత యవ్వనం వచ్చేటప్పటికి లేవు. అయినా బాల్యంలో ఇలా జరిగింది, బాల్యంలో నాకు పలానా సుబ్బయ్య శెట్టి అని ఆయన టీచర్గా ఉండినాడు, కృష్ణారావు అన్న ఆయన నాకు ఇంగ్లీష్లో సరిగా రాకపోతే మొటిక్కాయలు వేసాడు తలపైన అన్నది గుర్తుందంటే, ఆ బాల్యావస్థతో పాటు నేను అనబడే జ్ఞానము, నేను అనబడే సత్వ స్వరూపమైన ఆత్మ నశించలేదు కదా. ఏమండి, కాబట్టి ఆత్మ అన్నది త్రికాలాల్లో ఉంటూ, 3 కాలంలో ఉంటూ, సాక్షిగా ఉంటూ, కాలాతీతముగా కూడా ఉన్నది, సర్వకాలందులో ఉంటుంది. అయితే మనకు అనుమానం వస్తూ ఉంటుంది, ఏమిటి ఆత్మ అన్నది కాలానికి అతీతంగా కూడా ఉందా, సత్తు కదా అది, ఈ డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకని? అన్నీ నశిస్తూనే ఉన్నాయి కదా. ఆ నశించేటప్పుడు ఆత్మ అన్నది ఎక్కడ ఉండేదబ్బా అది అనేటువంటిది ఆలోచన మనకు. ఆత్మ అంటే ఒక దేవుడు కాళ్ళు చేతులు తలకాయతో ఊహించుకున్నాం కనుక. అలా కాదు, ఆత్మ అంటే చిత్ జ్ఞానమే, అది సత్, ఉండుట అనే లక్షణమే అండి. ఈ సందేహం సాధారణంగా కలుగుతూ ఉంటుంది. అసలు ఒక్కసారి విచారణ చేసి చూద్దామండి. ఇప్పుడు ఈ కాలంతో పాటే దేశం అంటే ఒక ప్రదేశం, ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ మనస్సు పనిచేస్తుంది. మనస్సు పనిచేసినప్పుడు ఈ వస్తువులు కనపడుతున్నాయి. జాగ్రత్త అవస్థలో ఇట్లా ఉన్నాయి, స్వప్నావస్థలో అక్కడే కొన్ని వస్తువులు ప్రాణులు కనపడుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ మనస్సు
ఈ మనసులో తోచేటువంటి ఈ జ్ఞానంలో మనసు అనే దాంట్లో తెలియబడే ఇవన్నీ కూడా రూపనామాలతో ఉంటూ ఉన్నాయి. ఒక రూపము అంటే ఒక ఆకారము, ఆ ఆకారానికి ఒక పేరు. ఈ రూపనామాలను తెలియజేసే మనస్సు ఏమండి, ఈ మనస్సుకు ఆధారం ఏమిటి? ఒక చైతన్యం, ఒక జ్ఞానం. అది మనస్సును కూడా తెలుసుకుంటూ ఉన్నది. మనసు అంటే ఆలోచనలు, సంకల్ప వికల్పాత్మకం మనః. ఆలోచనను గమనించేది మనసా? కాదు కదా. మనసు కంటే అతీతమైనది ఏదో అయితేనే దాన్ని మనసు మారిపోతుంది, మనసు ఏడుస్తున్నది, మనసు కోపగించుకుంటున్నది అనగలుగుతున్నాడు మనిషి. కాబట్టి మనసు చేత ఆత్మ తెలియబడదు. మనస్సు 3 కాలములలో ఉండుటలేదు. ఇది ఏందో పారిభాషిక పదాలతో చెబితే మీకు అర్థం కాదు. ఒక్కసారి చూద్దామండి. 3 కాలాల్లో మనకే ఉన్నాయి. నిన్న పగలు, దాన్ని జాగ్రత్త కాలము, జాగ్రత్తావస్థ. రాత్రి స్వప్న కాలము, అంటే అక్కడ స్వప్న ప్రపంచము, స్వప్నావస్థ ఉన్నాయి. సుషుప్తి, ఏమీ తెలియనటువంటి ఆనంద స్థితి. ఈ 3 ఉన్నాయి కదండి. ఈ 3 జాగ్రత్త అవస్థలో మనసు ఉన్నది, స్వప్నావస్థలో మనసు ఉన్నది, సుషుప్తిలో గాఢ నిద్రలో మనసు బోల్లా పడిపోయి ఉన్నది. ఏ ఆలోచనలు లేవు కదా, అవ్యక్తంగా ఉండిపోయింది అది. మరి అయినా సుషుప్తిలో ఏదీ గుర్తులేదు కదా. అలాగే అయితే మెలక వస్తానే, ఏమండి మీ ఆవిడ వచ్చిందనుకోండి కాఫీ తీసుకొని, ఎవరండి మీరు అనాల? లేదు. కనుక మనస్సు మార్పు చెందుతూ ఉంటే మార్పు చెందే మనస్సును కూడా ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు, ఇప్పుడు కలగంటున్నది అని తెలుసుకునేటువంటి సత్వ స్వరూపమైన ఆత్మ చైతన్యం నీవే గనుక ఆ విషయాన్ని 3 కాలాలను తెలుసుకుంటూ నువ్వు ఉన్నావు కదా. ఇది అనుభవంలో ఉంది. ఇక్కడే మనకి ఏం తెలుస్తున్నదంటే, ఈ నామరూపాలతో ఉండేటప్పటికీ ఈ రూపము, ఒక ఆకారం వచ్చిందండి. ఆకారం కొద్ది కాలం ఉంటుంది, ఆకారం ఒక కాలంలో పోతుంది. కనుక ఈ రూపం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. దీనికి ఒకప్పుడు లేదు, ఆది లేదు, అంతము తర్వాత కనిపించదు. ఇప్పుడు ఒక నెక్లెస్ ఉందండి, ముందు బంగారం ఉన్నది ఇంట్లో, బంగారు బిస్కెట్ ఏదో ఉంది, నెక్లెస్ తయారయ్యింది 2002లో, 2004లో తయారయ్యింది. ఇప్పుడున్నది ఖర్చు ఉండి అమ్మాల్సి వచ్చింది, 2022లో అమ్మేస్తాడు. అప్పుడుంది ఆ నెక్లెస్. ఎందుకు లేదు? బంగారు అమ్మేస్తే నెక్లెస్ అమ్మేసినట్టే. కాబట్టి ఇక్కడ ఆది అంతములందు లేదు, ఈ రూపనామాలు లేవు. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు, నశించిపోతాయి. ఏమండి, ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు నశించిపోతాయి. అయితే 2002కు ముందు చైను లేదు, నెక్లెస్ లేదు అన్న తెలుసుకునేటువంటి నేను అనబడే సత్ అయిన, చిత్ అయిన, ఆనంద స్వరూపమైనటువంటి నేను అంటే జ్ఞానం నెక్లెస్ కంటే ముందు ఉన్నది బాబు. ఉండబట్టి కదా ఈరోజు తయారైంది అంటున్నావు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మెళ్ళ వేసుకుంటున్నాను అంటున్నావు. ఆ తర్వాత అమ్మేసావు అనుకో, బహుశా నెక్లెస్ ఎట్టపోయిందమ్మా అని అడిగారు అనుకో, అమ్మేసామండి అంటావు. అమ్మేసిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. కనుక ఈ 3 స్థాయిలలో ఈ రూపనామాలు ఉండడం లేదు. కానీ రూపనామాలు ఏది ఉంటే, ఏది అధిష్టానముగా ఉండి, ఏదైతే ఆధారంగా ఉండి ఇవన్నీ ఉన్నాయో అది మార్పు లేదండి. ఏది మార్పు లేదు? ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటారా? చెప్తామండి. ఇప్పుడు ఆత్మ అన్నది ఏంటి అనుకున్నాం? ఈ కాలత్రయమును మించేసి ఏదైతే ఉందో, ఎప్పటికీ ఉంటూ ఉందో దాన్ని ఏమంటున్నారు? సత్ అంటున్నాం. ఈ సత్ స్వరూపము అవస్థాత్రయమును దాటి ఉన్నది, అధిగమించి ఉన్నది, అతీతంగా ఉన్నది. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మారిపోతూ ఉన్నా ఆ మూటిని తెలుసుకునేటువంటి సాక్షి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది సత్. అందుకే అది సత్. ఆధారం తానే, అన్నింటికీ తాను అంటే ఏంది? సాక్షి. అన్నింటికీ ఆధారం అదే. ఆధారం లేకపోతే ఆధేయము ఉండదు. ఎవ్వరూ తెలుసుకోలేదు అనుకోండి, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎవ్వరూ చూడలేదు, తెలుసుకోలేదు. ఆ వస్తువు ఉందంటావా బాబు?
నీ జ్ఞానమునకు అందని, నీ జ్ఞానము లోపల లేని విషయము అంటే నీవు ఎరుగని, నీకు తెలియబడని వస్తువు ఏదో ఒకసారి చెప్పు అంటే చెప్పగలుగుతావా? చెప్పలేవు. అంటే ఏంటి అర్థం? నీ అన్నీ కూడా నీ జ్ఞానంలోనే ఉన్నాయి. నీ జ్ఞానములో ఉన్నాయి అంటే నిన్ను ఆధారం చేసుకొని అన్నీ ఉన్నాయి అంటే నీవే అన్నిటిగా ఉన్నావు. నీవే అన్నిటి రూపాన ఉంటూ ఉన్నావు. కాబట్టి నీకు నాశనం లేదు, నువ్వు సాక్షి. ఇంకొక దృష్టాంతం చూద్దాం. మసక చీకట్లో తాళ్ళలో పాము కనపడింది. ఆ కనపడినంతసేపు, అలాగా భ్రాంతి పడ్డంతసేపు పాము సత్యముగానే ఉంది కదా. వాడెవడో పరిగెత్తిపోయి బోళ్ళబడి మోకాలు ఇరిగిందంట, పాము అనుకొని పరిగెత్తినాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆ భ్రాంతి పడ్డావే పాము, ఆ పాము కనపడడానికి అంటే ఆధారంగా ఉన్నది, అధిష్టానంగా ఉన్నది ఏంటిది? త్రాడు. ఆ అధిష్టానమందు భ్రాంతి కలిగింది, అధ్యారోపం చేసుకున్నావు నువ్వు పామును అని అనుకున్నప్పుడు ఈ భ్రాంతికి ముందు ఏమున్నది? త్రాడు ఉన్నది. భ్రాంతిగా ఉన్నంతకాలము ఉన్నదేంటి? త్రాడే. ఎవరో లైట్ వేసినారు, తెలిసిపోయింది పాము కాదని అంటే పాము లైట్ పడతానే మరుగైపోయింది, లేకుండానే పోయింది. అప్పుడున్నది ఏది? త్రాడే. అది ఇప్పుడు ఏమని చెప్పచ్చు? త్రికాలా తిష్టతి, 3 కాలములలో ఉండేది ఏది? 3 కాలాల్లో తాడుగా ముందు ఉన్నది, తర్వాత పాముగా ఉన్నది, ఆ పాము పోతానే మళ్ళీ త్రాడుగా ఉన్నది. 3 కాలములలో ఉన్నది త్రాడే, సత్యమైనది అదే. అది ఎప్పటికీ సత్, అందుకే అది సత్యం. సత్యం అంటే అర్థం అది ఎప్పటికీ ఉండేది. కాబట్టి సత్ పదార్థము అని ఇప్పుడు అన్నాము ఆత్మను. అది తనకు తానే స్వయం ప్రకాశం, ఇంకొక దానిపైన ఆధారపడదు. అది సత్ అని ఇప్పుడు అన్నాము. అన్నీ పోతున్నాయండి, 100కి 99 నశిస్తున్నాయి. ఒకటే ఉంది అంటే అది అన్నిటికీ ఆధారం, కానీ దీనికి ఆధారం అది ఎట్లా ఉంటాయి? అన్నీ మారిపోతున్నాయండి అని అంటే ఏది మారకుండా ఉండేది ఏదో అది ఆధారం కావాలి అన్నిటికీ. అదేనండి, ఆ మన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర బయట అరుగు మీద కూర్చొని ఉన్నాను నేను. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉన్నాను. ఫస్ట్ పొద్దున్న 6 గంటలకి రాజంపేట నుంచి తాళ్ళపాక పోయే బస్సు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 6 గంటల 15 నిమిషాలకు ఆకేపాటి నుంచి వచ్చిన బస్సు వచ్చింది. మళ్ళీ 6 గంటల 30 నిమిషాలకు టంగుటూరు పోయే బస్సు పోయింది. మళ్ళీ 7 గంటలకు తిరుపతి పోయే బస్సు. ఇవన్నీ పోతూ ఉన్నాయండి, అన్నీ పోతున్నాయి. 100 కొద్ది పోతున్నాయి అనుకుందాం. ఎట్లా చెప్తావు? నేను ఆధారం. ఎందుకు? నేను కదలలేదు, ఆడనే ఉంటా 8 గంటల వరకు. కాబట్టి అవి పోయినట్టు ఎవరు చెప్పాలా? పోయినవాడు చెప్తాడు ఆ బస్సులో కూర్చొని. లేదా అక్కడ లేకుండా ఇంట్లో వంట చేస్తూ ఉన్న అమ్మగారు చెప్పగలుగుతారా ఏ బస్సులు పోయినాయని? చెప్పలేదు. ఎవరైతే సాక్షిగా ఉంటూ అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాడో వాడు అన్నింటికీ ఆధారం. లేకపోతే ఎవరు చెప్పినా, ఎవడో చెప్పారనుకో, టంగుటూరు బస్సు పోయిందయ్యా, నువ్వు చూసినావంటయ్యా, లేదయ్యా నేను సాయిబాబా గుడిలో ఉన్నాను అన్నాడు అనుకోండి, పోయా నువ్వు చెప్పేది అబద్ధం, ఎందుకు నువ్వు చూడలేదే, పోయి ఉండొచ్చు అనుకున్నాను సార్. నువ్వు అనుకుంటే సరిపోదయ్యా, నువ్వు అనుకుంటేలా అట్లా అనుకోనే ఇలాగ ద్వైతం అంతా వచ్చింది. అనుకోని. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఈ సత్పదార్థమే ఆధారం. కాలం మారిపోతూ ఉంది. ఈ మారే కాలాల్లో కూడా జరిగిన విషయాలను తెలుసుకుంటూ మారకుండా ఉండేది ఒకటి ఉంది, అదే సత్, అదే ఆత్మ. ఏమండి? కాబట్టి ఇప్పుడు అటువంటి ఆత్మకు ఇక ఉపాధి లేదు. ఉపాధి ఏటికి ఉంటుంది? ఈ మారిపోయే వాటన్నిటికీ ఏదో ఒక ఉపాధితో కలిసిపోతూ ఉంటుంది. కనుక ఆత్మను సత్ అను. ఆత్మకు ఉపాధి ఉంటే ఆ ఉపాధులు నశిస్తాయి. అందువల్లనే యోగ వాసిష్టంలో ఒక పదం ఉందండి, ఒక శ్లోకం వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి బోధ చేస్తాడు. ఇదే: సర్వగః సర్వదైవాత్మ సర్వం ఏవచ సర్వదా అసమాధి కోసౌ స్యాత్మ సమాధిరపి కస్మృతః.
సర్వదా సర్వకాలముల యందు సర్వత్రా సర్వరూపములతో నేనే ఉన్నా. నేనే అంటే అహం బ్రహ్మాస్మి. అన్ని కాలాలలో అన్ని రూపాలతో అంతటా నేనే ఉన్నా. ఇంకా నాకు సమాధి ఏంటయ్యా, సమాధి లేకపోవడం ఏంటయ్యా అన్నాడు. అంటే ఆ ఉన్న ఒకటే అనేకములుగా అనేక రూపాలుగా, అదే చెప్పుకుంటామే మనం, ఒక సూర్యుడు సమస్త జీవులకు ఆయా పేర్లతో ఒక్కొక్క దానికి ఆయా రూపాలతో కనిపిస్తూ ఉన్నది. ఉన్నదేమో ఒకటే. సముద్రం దగ్గర పోయి చూస్తే ఉన్న నీరే చిన్న అలా పెద్ద అలా బూడగలుగాను ఏమండి సముద్రంగా కూడా కనిపిస్తున్నది. ఉన్నదేమో ఒకటే. ఈ విషయాన్నే ఇంకా పొడిగిచ్చాడండి. ఆత్మ సత్రూపం. అది కాలానికి పరిమితమైంది కాదు, మధ్యలో వచ్చింది కాదు. సృష్టికి ముందు ఏదైతే అఖండ స్వరూపంగా ఉందో అదే సత్ రూప చైతన్యం, సత్ చిత్. ఈ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరిగిందండి. ఏమని? సత్ ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఇదం అగ్ర ఆసీత్, ఈ జగత్తుకంతా సృష్టికంతా మొదట్లో అంటే సృష్టికి పూర్వం అది ఒక్కటే ఉన్నది, అద్వితీయంగా ఉన్నది. రెండవది లేదు. అప్పుడు ఉన్నది ఒకటే. ఏమైనా సృష్టికి ముందు ఉన్నది ఒకటే వాస్తవానికి. సృష్టి అయిన తర్వాత ఇంకొకటి ఎక్కడి నుంచి అన్నా వస్తుందండి? ఒకే వస్తువు ఉన్నప్పుడు ఇంకెక్కడి నుంచి అన్నా అట్లా వస్తుంది? ఆ ఉన్నదే అనేకమైంది. ఆ ఉన్నదే, ఆ ఉన్న సత్ చిత్ ఆనంద స్వరూపమే, అదే ఆత్మయే అనేకంగా అయింది. ఇది గ్రహించలేరు ద్వైతులు. ద్వైతులు జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అంటూ ఉంటారు. అనేకం సత్యం అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను చూడండి. ముందు రోజు సాయంత్రం, మరుసటి రోజు ఉదయానికి టిఫిన్కు అమ్మగారు ఇడ్లీ చేయాలనుకున్నారండి. కాస్త బియ్యము, మినబ్యాళ్ళు లాంటివి పిండి చేయించినారు రాత్రికి. ఒక పాత్రలో పిండి రుబ్బించుకొని వచ్చారంతా, రుబ్బి కలిపి ఉంది. పొద్దున్నే ఒక 50 ఇడ్లీలు అయినాయండి. ఈ 50 ఇడ్లీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అనేకం అంటాడు ద్వైతి. అద్వైతి ఏమంటాడు? ఒకటే. ఏంది 50 ఇడ్లీలు పెట్టుకొని ఒకటంటావు ఏంటయ్యా అంటాడు ద్వైతి. కరెక్టేనయ్యా, నీకు అనేకంగా కనపడుతూ ఉండవచ్చు, కాదనలే, వ్యవహరిస్తూ ఇడ్లీ పెట్టుకొని 4 తిను, ఇంకొకరు 6 తింటాడు. బట్ నిన్న సాయంత్రం చూడు, ఇప్పుడు ఇడ్లీలుగా వచ్చింది నిన్న రుబ్బిన పిండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ సృష్టి జరిగిందంటావా? ఏది? ఎవరు చేసినారు? ఎలా ఉంది? అదే ఉంది. అట్లా ఆ పిండి ఇడ్లీ రూపంగా ఉంది. ఆ పిండి తాను మారకుండా ఏమండి తాను మారిపోలే, పరిణామం చెందితే మళ్ళీ ఇడ్లీలు రావు. దాంట్లో పిడికి కూడా దాంట్లో బియ్య పిండి రుచి, మినపేళ్ళ రుచి ఉంది ఆ ఇడ్లీలో. ఏ రుచి అయితే రుబ్బిన పిండికి ఉన్నదో ఇడ్లీలు కూడా అదే రుచే, కొత్తగా రాలా ఇప్పుడు. ఏమండి? కాబట్టి ఇప్పుడు అనేకం అంటారా, ఏకం అంటారా? చెప్పండి. అనేకం కాదు, అది ఏకమే. కనుక ఉన్నది ఒకటి, అదే సత్యం. సృష్టికి పూర్వం ఉన్నది అదే. సృష్టి జరిగిందంటే ఎక్కడి నుంచి జరిగిండాలి? ఇప్పుడు ఆ ఉన్న సత్వ స్వరూపం నుంచే జరిగిండాలి. సృష్టి జరిగింది అనేటప్పటికి ఏమొచ్చినాయి? ఫస్ట్ దేశము, కాలము. దేశ కాలాదులు లేకపోతే సృష్టి అనడానికి లేదు. చూడండి, గాలి నిద్రపోయినారు. ఇప్పుడు ఫలానా మంచంలో నేను పడుకున్నాను అన్న ఆ ప్రదేశం లేదు. ఇన్ని గంటల నుంచి నేను నిద్రపోయినాను అన్నది లేదు. మెలక వచ్చి టైం చూడాల్సిందే, నువ్వు పడుకోబోయే ముందు చూడాల్సిందే. నీకు నిద్ర ఎప్పుడు పట్టిందో అది తెలియదు, ఎవరికి తెలియదు. నేను పడుకున్నానండి 9 గంటలకు, 11 గంటలకు నిద్రపోయినాను అంటావా? నువ్వు 11 గంటలు ఎట్లా తెలిసింది? టైం చూసుకున్నావు అంటే అప్పుడు నిద్రపోలేదు. నువ్వు టైం చూసుకున్నావు అంటే నిద్రపోలేదు, అంతే కదా. కాబట్టి ఏమండి, సృష్టికి ముందు దేశకాలాలు లేవు, ఆ తర్వాత వచ్చాయి కల్పితాలు. దేశం లేదు, కాలము లేదు. దేశకాలాదులు ఇంకొక దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. దేశమును బట్టి కాలము, కాలమును బట్టి దేశము, కాలాన్ని బట్టి దేశము, దేశాన్ని బట్టి కాలం. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ఇండియా కాదు, ఇండియా అమెరికా కాదు, ఇది ఒక ప్రదేశం.
ఇప్పుడు ఇండియాలో ఉదయం 11 గంటలకు వస్తున్నది, అమెరికాలో రాత్రి 11 గంటలు ఉండొచ్చు. కాబట్టి దేశాన్ని బట్టి ప్రదేశం, కాలాన్ని బట్టి ప్రదేశం. ఏమీ తెలియనటువంటి కోమాలో ఉన్నాడు అనుకోండి, మనసు లేని టైం, కోమా, మనసు పనిచేయలే, అప్పుడు ఏ సంవత్సరము లేదు, ఏ రోజు లేదు, ఏమీ లేదు. కాబట్టి అంతా సృష్టి జరిగింది అంటే సృష్టితో పాటే దేశం అంటే స్పేస్ అండి, ఏదో కాదు, మళ్ళీ ఒక స్పేస్, ఒక జాగా ఎప్పుడైతే ఉందో కాలం వచ్చేసింది. ఈ దేశకాలాదులు ఉంటేనేనండి ప్రపంచం తెలుస్తుంది. ఈ వస్తువులన్నీ ఒక కాలంలోనే కనపడుతున్నాయి, ఇంకొక కాలంలో నశించిపోయారు. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న, మా తాతగారు ఎక్కడ పోయినారు? ఎందుకని? ఒకప్పుడు ఉన్నారు, ఒక కాలంలో ఉన్నారు, ఒక కాలానికి వస్తే ఏవైనా అంతే. ఒక ఇల్లు ఉండింది, ఆ ఊరే వదిలిపెట్టేసాం మేము, ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో పోయింది, అన్నీ అంతే. ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఇదే మార్పు అంటారు దీన్ని, పరిణామము. వివర్తం కాదు, పరిణామం, మార్పే. కాలంలో కదిలినేటి కాలంలోనే పోతాయి. బట్ ఈ చైతన్యం ఉన్నదే సత్ స్వరూపము, ఆ ఆత్మ, ఇది కాలంతో నశించేది కాదు, ఒక కాలంలో నశించేది కాదు. కనుకనే కాలాతీతం, కనుకనే త్రికాల అబాధితం, 3 కాలములలో నశింపనిది ఆత్మ అని చెప్పడం జరిగింది. ఏమండి, ఒక కాలంలో ఇది కూడా నశించిపోయిందనుకోండి, ఆత్మ అన్నది లేకుండానే పోయింది. కాబట్టి అంతా నశించింది. ఎట్లా ఉంది? ఎట్లా ఎవరికి అందుతుంది? నశించకుండా ఒకటి ఉంటేనే, ఇంతకుముందు చెప్పానే, ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా పైన కూర్చొని ఉండబట్టే ఇవన్నీ వచ్చినాయి. నేనే లేననుకోండి, ఎవరు అసలు ఇంకొకటి ఏది ఉందని? ఈ దేనికైనా ఒక సాక్షి ఉంటేనే. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మా ఊరిలో 2 వ్యక్తులు, అంటే ఇద్దరు ఒకేసారి కాదు, ఒకసారి వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఒక 40 ఏళ్ళ వయసులోనూ, తర్వాత 70-75 ఏళ్ళ వరకు వాళ్ళ భార్యలు బతికే ఉన్నారు. వాళ్ళు గ్రీన్ ముత్తైదువులు. ఎందుకు? వాళ్ళ భర్త గారు ఉన్నారో పోయినారో తెలియదు. చూడండి, బతికున్నాడు అన్నామా ఏమో, చచ్చిపోయాడు అన్నామా ఏమో. కాబట్టి చనిపోయినాడని నిర్దేశించి చెప్పడానికి లేదు. చనిపోయింది ఎవరైనా చూసి వచ్చింది చెప్పితే చూడండి, అప్పుడు ఆమెను విధవ అవుతుంది, అంతే కదా. కాబట్టి చూచినవాడు, సాక్షిగా ఉన్నవాడు, సాక్షి విషయంగా తెలిసినవాడు ఉంటేనే ఈ సంఘటనకు. కాబట్టి కాలానికంటే అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉండున్నది ఏదో అది సత్ స్వరూపం. ఈ నామరూపాలంతా కూడా సృష్టిలోటివే. ప్రపంచమే నామరూపాత్మకంగా కనపడుతున్నది. ఏదైనా చూడండి, ప్రతి ఒక్కటి ఒక ఆకారము, ఒక పేరు. ప్రధానికి ప్రపంచం సత్యం కాదు అన్నామనుకో, అనేటప్పటికీ ప్రపంచం సత్యం కాదయ్యా, జగన్ మిథ్య అన్నావు అనుకో, అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో ఏది సత్యం కాదు. అది నువ్వు ఏది చెప్పావనుకో, నువ్వు ఏది సత్యం కాదు. ప్రపంచం అనేది ఒకటి ఉంది కదా, అంతా కలిస్తేనే ప్రపంచం, జగత్ అంతా పోతుంది. అంతా ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పండి మీరు, దేవుడు అనండి, పోతాడు ఆయన కూడా. ఎందుకు? మన ఎదురుగానే పోయినారు వీళ్ళందరూ, రాముడు, కృష్ణుడు, సాయిబాబాలు, వీళ్ళంతా. ఈ మధ్య పోయినాడు పుట్టపర్తి సాయిబాబా. అసలు ఆయన ఇంకొకప్పుడు పోతారు, అందరూ పోతారు. శరీరం ప్రపంచంలో వాళ్ళు కదా. కనుక ఏదీ సత్యం కాదు. సత్యం అన్నది ఆత్మే. అందుకే ఆత్మ సత్ అన్నారు. ఇదంతా స్వప్నం లాంటిది. ఈ జగత్తంతా ఒకప్పుడు కనపడుతుంది అంటే స్వప్నం కనపడడంలే, అలాగే కనపడుతున్నది, సత్యం కాదు. ఎప్పుడైతే మనం ఆత్మనేమంటున్నాం, సత్ అన్నామో, అది 2 కాదు, ఒకటే, అద్వయం, అద్వితీయం. ఎందుకు? రెండవది ఉంటే, తనకంటే రెండవది ఉంటే ఎప్పుడు కూడా ఇది పరిమితం. చూడండి, ఒక దోమ ఉంది అనుకోండి, ఆ దోమ నాకంటే వేరుగా ఉంటే నేను పరిమితికి లోనైపోయినాను. ఇప్పుడు మా ఇల్లు అంతా నేనే, నేను ఉండే అంతా నేనే అనుకోండి. ఇప్పుడు రెండోది దోమ నుంచి వస్తుంది చెప్పండి? లేదు. అప్పుడు నేను పరిమితే కాదు, అపరిమితున్నప్పుడు. అపరిమితుని కనుక నన్ను దోమ కాటేయదు.
నేను ఎప్పుడైతే పరిమితికి లోబడి ఉన్నానో ఆ దోమ వచ్చి నన్ను ఎక్కడ కాటేస్తుందో అనుకోని పెద్ద దోమ తెర చూడండి. దాని దుంపదగా అంత చిన్న దోమకు భయపడిపోయి మనం పెద్ద చుట్టుకారం పెద్ద గూడారం వేసుకున్నామండి. ఎంత విచిత్రమో చూడండి. ఎందుకు? పరిమితం. ఆ దోమ మనకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ద్వితీయాద్వైభయం భవతి అన్నాడే. ఎవరితో? జనక మహారాజుతో యాజ్ఞవల్కుడు రెండవది ఉంటేనయ్యా భయమేనయ్యా. అభయం. నీవు అభయం, భయము లేనటువంటి ఆత్మవు నీవు. నువ్వే సర్వత్రా కనుక నువ్వు అభయ స్వరూపుడివి, భయం కాదు నీకు. రెండవది ఉంటే అప్పుడు నీవు పరిమితి, లిమిటేషన్ అయిపోతావు. దేంతో లిమిటేషన్ అయిపోతావు? దేశగత, కాలగత, వస్తుగత పరిమితులకు లోనైపోతావు. ఒక ప్రదేశంలో ఉండి ఇంకొక ప్రదేశంలో లేనివాడు ఏమవుతాడు? ఇప్పుడు ఇండియాకు ప్రధానమంత్రి ఆయన మోడీ గారు, అమెరికాకు ప్రధానమంత్రి, అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ అనుకోండి. ఈ ఒక దేశపు రాజు ఒక ఊరికి రాజు ఇంకో ఊరికి పోలిగాడంట అనే సామెత ఉంది ఏదో. కాబట్టి నువ్వెంత గొప్పవాడైనా నువ్వు పరిమితే, సర్వత్రా లేవు కదా. ఆత్మ అలా కాదండి, సర్వత్రా ఉన్నది అదే. అది సజాతీయ విజాతీయ స్వగత భేదము లేదు. సజాతీయ భేదం అంటే ఒకే జాతిలో భేదం, విజాతీయం ఇంకొక జాతితో భేదం, స్వగతం ఉన్న దాంట్లోనే భేదం. ఈ మూడు రకాల భేదములు ఆత్మ పట్ల లేవు. ఎందుకని? అది సజాతీయం భేదం ఉండడానికి దాంట్లో మళ్ళీ అవయవాలు భాగాలు ఉంటే కాళ్ళు, తలకాయ, నాడు ఇట్లాంటి, అప్పుడు భేదం, సజాతీయ భేదం ఒకే మనిషిలో. విజాతీయం దానికంటే రెండవది ఏదో ఉంటే ఇది కుక్క, ఇది నక్క, ఇది మనిషి అని చెప్పొచ్చు, వేరే జాతి. అదే లేదు. స్వగత భేదం తనకు కాళ్ళు చేతులు తేడా ఉంటే, కాళ్ళు అట్లా వేరే, నడుము సన్నగా, ముఖం అట్లా ఉంటే అప్పుడు స్వగత భేదం. అసలు ఆయనకు ఆకారమే లేదు, స్వగత భేదం లేదు. సజాతీయం ఒకే జాతిలో శివుడు దేవుడే, విష్ణువు దేవుడే, ఆయన ఇంద్రుడు దేవుడు, అందరూ దేవుళ్ళే. అయితే ఇంద్రుడు శివుడు కాదు, శివుడు విష్ణువు కాదు. ఏమంటారు? ఇది ఒకే జాతిలో భేదం. ఇటువంటివి ఆత్మ పట్ల లేవు. ఎందుకు? ఆత్మ నిరాకారం, దానికంటే రెండవది లేదు. కనుక ఈ దేశము కాలము అనేటివి ఆత్మను పరిచ్ఛిన్నము చేయలేవు, పరిమితి చేయలేవు. ఎప్పుడు ఏది పరిమితి అవుతుంది? ఒక ఆకారంతో ఉంటే ఏదైనా పరిమితేనండి. ఒక ఆకారంతో ఉంటే దానికి అప్పుడు పేరు వస్తుంది, రూపనామాలు వస్తాయి. అప్పుడు అది పరిమితి. ఇంకొక దాంతో పోల్చుకున్నప్పుడు ఇది చిన్నది అయిపోతుంది. దాని కిందట అంటే చిన్న ఆకారంలో కాదు, ఏనుగు చాలా గొప్పది కావచ్చు, ఈగ చాలా చిన్నది కావచ్చు. దీని విషయంగా నవ్వు వస్తుంది. ఒక స్టూడెంట్ను ఒక టీచర్ అడిగాడంట, ఎవరే ఏనుగు ఈగ ఈ రెండిట్లో ఏదిరా గొప్ప అన్నా అంట. అందరూ సార్ ఏనుగే గొప్ప, ఏనుగు గొప్ప అంటే ఒకడు మాత్రం చెప్పాడంట, అది కాదు సార్ ఈగ గొప్పది. ఏందిరా ఇట్లా చెప్తున్నావు? అందరూ ఏనుగు గొప్పది కదా, ఈగ ఎట్లంటే చూడు సార్, ఈగ ఏనుగు మీద సవారు చేయగలదు కూర్చొని. ఏనుగు ఈయన మీద కూర్చుంటుంది, ఈగ మీద కూర్చుంటుందా సార్? ఈగ ఏనుగు తలపైనైనా సరే కూర్చొని స్వారీ చేయగలుగుతుంది. ఏమి ఈ ఏనుగు ఈగ తలపైన కూర్చొని స్వారీ చేయగలదా? ఎవరు గొప్ప సార్ అన్నా అంట. ఏమండి? కాబట్టి ఈ రూపనామాదులు, దేశకాలాదులు ఆత్మను పరిచ్ఛేదం చేయలేవు. ఎందుకని? దేశకాలాదుల్లో ఏవి ఉన్నా ఈ వేటికి ఆత్మకు సంబంధం లేదు. ఇది సత్ ఎప్పటికీ ఉంది. మిగిలిన రూపనామాలు నశించిపోతున్నాయి, రూపనామాదులు నశించిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావాలంటే ఒక నెక్లెస్ని తీసుకుందాం. ఆ నెక్లెస్కి ఆధారం, అధిష్టానం ఏంటండి? బంగారు. బంగారును ఆశ్రయించి నెక్లెస్ అనే ఉపాధి, నెక్లెస్ ఉన్నది అంతే. అయితే నెక్లెస్ అన్నది ఏమండి సత్యమా అంటే లేదు. ఎందుకు లేదు? ఎందుకు సత్యం కాదండి అంటే ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేకుండా పోతున్నది. ఇంతకుముందు చెప్పేమే 2002లో నెక్లెస్ లేదు, అప్పుడేమున్నది? బంగారే ఉన్నది. తర్వాత ఒక 2002కి నెక్లెస్ ఇరిగిపోయింది అనుకుందాం. 2002కి నెక్లెస్ విరిగిపోయింది అనుకుందాం.
విరిగిపోయినప్పుడు నెక్లెస్ లేదు, ఏముంది? బంగారే ఉన్నది. నెక్లెస్ తయారు కాకముందు బంగారే ఉన్నది, నెక్లెస్ విరిగిపోయిన తర్వాత బంగారే ఉన్నది, మధ్యలో కూడా ఉన్నది బంగారే. అవునా? అవును. కాకపోతే ఏం కొత్తగా వచ్చినాయి ఇప్పుడు? ఆ నెక్లెస్ అనేటువంటి రూపము, ఆ నెక్లెస్ అనేటువంటి పేరు, రూపనామాలే వేరుగా వచ్చినాయి. దాంతో నువ్వు ఇది నెక్లెస్, ఇది బంగారం అనుకుంటున్నావు. ఉన్న బంగారే నెక్లెస్గా కనపడుతున్నది. ఈ విషయంగా ఎప్పుడైతే ఉందో ఇక రూపనామాలు అనేటివి ఎక్కడున్నాయి? ఉండేది ఎప్పటికీ ఉన్నదేదో ఉన్నది, అంతేగాని రెండవది లేదు. ఇప్పుడు చిన్న విషయం చూద్దాం మనం. కుక్క ఉన్నది, నక్క ఉన్నది, గోడ ఉన్నది, మనిషి ఉన్నాడు, ఆ స్త్రీ అంటే ఆడ మనిషి ఉన్నది అంటున్నాం. ఈ ఉండుట చూసారా? ఇప్పుడు ఉన్నది ఉన్నాడు, ఇవి అది ఒకటే ఉన్నది. ఇన్ని వాక్యాలు చెప్పినప్పటికీ ఇది కుక్క ఉన్నది, నక్క ఉన్నది, గోడ ఉన్నది, ఆమె ఉన్నది, నేను ఉన్నాను, వారు ఉన్నారు. ఈ ఈజినెస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఉండుట అనే లక్షణం అన్నిట్లో ఉంది. అయితే ముందు చెప్పామే, నీవు నేను అనే సర్వనామాలు కావచ్చు, నామాలు కావచ్చు, పేర్లు కావచ్చు, ఇవి మారిపోతున్నాయి. నెక్లెస్ ఉన్నది ఇప్పుడు, గతంలో నెక్లెస్ ఉండినది, ఒకప్పుడు నెక్లెస్ లేకుండా ఉంటుంది. నెక్లెస్ లేకుండా బంగారే ఉంటుంది అది. కాబట్టి ఉండుట అనే లక్షణం ఎప్పటికీ మారదు. మారేది కుక్క ఉన్నది, నక్క ఉన్నది. కుక్క వేరే, నక్క వేరే, మనిషి వేరే. అయితే అన్నీ దేన్ని బేస్ చేసుకొని ఉన్నాయి? ఎన్ని? ఆ ఉన్నది, ఆ ఉండుటను ఏదైతే ఉంటున్నదో, ఆ ఉండున్నది ఏదో అది అసత్, అది సత్. ఎప్పటికీ ఉండున్నది మారదు. ఎక్కడుంది? అన్ని రూపనామాలతో కలిసి ఉన్నది. రూపనామాలు వ్యభిచరిస్తున్నాయి, మారిపోతున్నాయి. రూపనామాలు మారిపోతూ ఉన్నాయి. అంతేగాని అసలుకు ఆ ఉన్నది, ఉండుట అనే లక్షణం మాత్రం అది స్వరూప లక్షణం. దాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ ఉంటున్నాయి. కనుక అది ఆధారం ఏదో, అధిష్టానం ఏదో, అది సత్. ఆధేయముగా ఉన్నది అసత్. అంటే అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు నశించిపోతుంది. ఆ నశించిపోయేది ఉండడం ఏమిటి? ఊరికనే రూపనామాలుగా కనిపిస్తున్నాయి. అదే కదా సరస్వతి రహస్య ఉపనిషత్తులో చెప్పింది. అస్థి భాతి ప్రియం నామరూపచేత్ అంశ పంచక ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగత్ రూపం. అస్థి భాతి ప్రియం. అస్థి అంటే సత్, ఉండుట, 3 కాలాల్లో అది. భాతి అంటే ప్రకాశించుట, అంటే తెలుసుకొనుట, అంటే జ్ఞానం, అదే చిత్ లేదా చితి లేదా ప్రకాశము. ప్రియం, అస్థి భాతి ప్రియం. ప్రియం అంటే ఆనందం, అంటే సుఖం, దుఃఖం లేకుండా ఉండడం. ఈ 3 అస్థి భాతి ప్రియమన్నా సత్యచిత్తానందం అన్నా ఒకటే. తర్వాత నామ రూప, రూపాలు నామాలు 2 మొత్తం ఈ 5 కలిస్తేనే అంశ పంచకం. ఈ 5తోనే జగత్. అస్థి భాతి ప్రియం నామరూపచేత్ అంశ పంచకం, ఈ 5 ఉన్నాయి. ప్రపంచం అందుకే ఇది ప్రపంచం. ఈ 5తో కూడి ఉంది. ఈ 5 కూడి ఉన్నాయి. ప్రముఖంగా పంచం ఈ 5 అంత. అయితే ఆద్యత్రయం ముందున్నాయి 3. అస్థి భాతి ప్రేమ లేదా సత్యచిత్తానందం, ఇది బ్రహ్మరూపం, ఆత్మరూపం అండి. సత్యచిత్తానందం జగత్ రూపం. జగత్ ఏంటయ్యా? తతోద్వయం, మిగిలిన 2 ఉన్నాయే, అది జగత్తు. ఈ రూపనామాలే జగత్ అంటే. ఈ రూపనామాలు నశిస్తున్నాయి కనుక అవి సత్యం కాదు, నశించేది సత్యం కాదు కనుక. సత్యం అంటే మధ్యలో నీకు సత్యంగా కనిపించవచ్చు. అది వ్యావహారిక సత్యం కావచ్చు, లేదా ప్రాతిభాసిక సత్యం కావచ్చు, పారమార్థిక సత్యం కాదు. నెక్లెస్ సత్యం అంటే సత్యం అంటారు, మీరు మెళ్ళ వేసుకున్నారు కనుక అమ్మగారు. అయితే నెక్లెస్ ఒకప్పుడు లేదు, తర్వాత ఉండదు, మరి సత్యం ఎలా అవుతుంది? సత్యం ఏది? బంగారే. అధిష్టానం ఎప్పుడు కూడా సత్యం.
ఈ రూపేణా చూసినప్పుడు ఉన్నది ఒకే ఒక సత్ స్వరూపం. ఈ విషయాన్ని కొనసాగింపుగా ఈ 5వ శ్లోకంలో, ఈ సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ 5వ శ్లోకంలో ఈ విషయం చెప్పాడు. ఆత్మ లేకుండా పోతుందేమో అనుకుంటున్నావు కదా, ఆ లేకుండా పోవడాన్ని నేను చూశాను అన్నావు అనుకో నువ్వు. ఆత్మ లేకుండా పోయింది నాకు తెలిసినయ్యా, నీకేం తెలిసిపో, నువ్వు ఇంట్లో కూర్చున్నావు కరోనా అని, నేను బయట తిరుగుతూ ఉంటే ఆత్మ లేకుండా పోవడం నేను చూశాను అంటావేమో నువ్వు. ఇది కుదరదు బాబు. ఎందుకో తెలుసా, ఎవడైతే ఆత్మ లేదు అని అన్నాడో అతడే ఆత్మ. ఎవడైతే ఆత్మ లేదు, ఎందుకని ఆ ఆత్మను దర్శించిన వాడు వాడవుతాడు కదా. లేకుండా పోయిందని వీడు కదా తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న వాడెవడో ఆడే ఆత్మ. సరే, వీడిని మళ్ళీ ఇంకొకటి తెలుసుకున్నారనుకో, వాడిని మళ్ళీ ఇంకొకటి తెలుసుకున్నారనుకో, అప్పుడు దాన్ని అనవస్థా దోషం అంటారు. ఇది కుదరదు, అంగీకరించవలసిన పని లేదు. ఎందుకు, ఉన్నది ఒకటే అయితే దాన్ని మళ్ళీ నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకున్నావు, ఇవంతా వాచారమ్మడం, ఊరికే నోటితో మాటలతో చెప్పడమే. కాబట్టి ఆత్మ లేదని చెప్పడం ఒక దృష్టాంతం ఇచ్చాడండి, మంచిది. తన శిరస్సును తానే ఖండించుకోవడంతో సమానం. తన తలకాయను తనే నరుక్కున్నోటితో సమానం. ఎందుకు, వాడే ఆత్మ. ఎవడైతే చెప్తున్నాడో సాక్షిగా తెలుసుకొని వాడే ఆత్మ. కాబట్టి చరాచర జగత్తంతా కూడా ఆత్మ చేతనే కల్పింపబడినది. అది ఉంటేనే బంగారు ఉంటేనే నగలంతా కల్పించబడతాయి. ఆత్మ యొక్క ఉనికి చేతనే తెలియబడుతున్నాయి. ఆ ఉండుట, ఎగ్జిస్టెన్స్, ఆ బంగారు యొక్క ఎగ్జిస్టెన్సే నగ యొక్క ఎగ్జిస్టెన్స్. బంగారు ఉండడమే నగ ఉండడం. బంగారు లేదండి, నగ ఉంది, ఏం మనిషివే, మళ్ళీ ఎప్పుడూ చెప్పే తలకాయ నరుకుందంత సమానం. ఎందుకు, అరే నగకు ఆధారం బంగారు అన్నప్పుడు, ఈ జగత్తుకు ఆధారం సత్యచిత్ ఆనందం అన్నప్పుడు అది లేదు, అది పోయింది, జగత్తంతా ఉంది. ఏం మాట్లాడు అసలు, అది అర్థమే లేదు నువ్వు చెప్తుంటే. నువ్వు ఇదంతా శిష్య విచారణ లేని దాని ఫలితం అంతే తప్ప ఏం లేదు. ఇంకా చెప్తా చూడు, విను ఒకసారి. 6వ శ్లోకంలో నివర్తి ఆత్మనోపి అస్తి. నివర్తి అనుభవం కదా. కేషాం నాస్తి చే నూనం భవత్యాత్మ అనివర్తత. ఆత్మ అన్నది లేదు, ఆత్మకు నివృత్తి ఉంది, కానీ ఆ నివృత్తి అనుభవం ఎవ్వరికీ లేదు అంటావు అనుకో నువ్వు. ఆత్మ లేదు అసలు. నిజానికి ఆత్మ అనేది పోతుంది, నశించిపోతుందండి. అది నివృత్తి పోవడం. అయితే ఎవరికీ అనుభవంలో లేదు. ఆత్మ అనేది పోతుంది కానీ ఎవరికీ ఆ అనుభవం లేదు అని అంటావు నువ్వు. అంటావేమో అని చెప్తున్నాడు రచయిత. ఆత్మ నివృత్తి అయిపోతుందండి, అయితే ఎవరికి అనుభవంలో లేదు అని అంటున్నావా? అంటే ఆ అనుభవాన్ని చెప్పేవాడే ఆత్మ. చూడండి, బాగా గమనించండి, విచారణ చేయండి. ఆత్మ అంటే అది లేకుండా పోయింది అని ఎవడు చెప్పగలుగుతున్నాడో వాడే ఆత్మ. ఏమండి, ఎప్పుడైతే వాడే ఆత్మ అయిందో ఇంకా ఆత్మ లేకుండా పోవడం ఏమిటి? ఆత్మకు నివృత్తి అయింది అని చెప్పడం ఏంది? చెప్పేవాడే ఆత్మ. అయితే ఆ మాట చెప్పేవాడే ఆత్మ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు మనం చేస్తున్నామే, ఆత్మ సత్చిత్ ఆనందం, ఈ మూడింటిని విచారణ చేసి నీవే సత్చిత్ ఆనందం అని నిరూపణ చేస్తుంది ఇప్పుడు శాస్త్రం. నీవంటే శరీరంతో కాదు, ఈ శరీర మనోబుద్ధులతో శరీర మనోబుద్ధులతో ఉండేది ఏదో అది కాదు, ఇది ఒక ఆకారం, నేను ఒక పేరు పెట్టారు, ఇది కాదు ఆత్మ అంటే. అది ఆ విచారణ వచ్చినప్పుడు బాగా శ్రద్ధగా ఎవడైతే ఇక్కడ శ్రవణం చేయగలుగుతాడో వానికి తెలిసిపోతుంది నేనే ఆత్మనని. అందుకే శాస్త్రం అంటే ఊరికే, శాస్త్రం అంటే గురువు అంటే ఏదో మన ఇంట్లో మూల ఉన్న గుమ్మడికాయ కాదు, బాగా పెద్దదిగా ఉంది. ఆత్మ బాగా తెలుస్తుంది నేనే ఆత్మనని. కాబట్టి ఆత్మకు నివృత్తి లేదు బాబు. ఇక్కడికి ఇంకా ఉంది, నెక్స్ట్ రేపు క్లాస్లో అనుకుందాం. ఓం
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం తత్సత్.